పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనుభవజ్ఞులైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్లచే మీకు కావలసిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్. సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడును. సంప్రదించండి అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్.
ప్రస్తుతం మనం పొదిలి పట్టణంలోని పొదిలి రైల్వే స్టేషన్లో ఉన్నాం. గత 2 నెలల క్రితమే మేలోనే పొదిలి రైల్వే స్టేషన్ నందు డెమో ట్రైన్ తిరుగుతుందని విస్తృతమైన ప్రచారం జరిగింది. అప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా అధికారులు వచ్చి ఇక్కడ పర్యవేక్షించిన తర్వాత త్వరలో డెమో ట్రైన్ వారానికి ఒకసారి తిరిగే విధంగా, లేకపోతే వారానికి 2 రోజులు తిరిగే విధంగా ఒక పొదిలి పట్టణంలోనే ప్రస్తుతం మనం పొదిలి రైల్వే స్టేషన్ ప్రాంగణం లోపల రైల్వే స్టేషన్ లోపల ఉన్నాం. గత మే నెలలో త్వరలోనే పొదిలి పట్టణంలో రైల్వే కనిగిరి నుంచి గుంటూరు వరకు ట్రైన్ తిరిగే విధంగా దక్షిణ మధ్య రైల్వే అప్పుడు గుంటూరు వారు రైల్వే సంబంధించిన మెమో ట్రైన్ తిరిగే విధంగా ఒక ప్రతిపాదన సిద్ధం చేసి త్వరలో తిరుగుతుందని ఒక ప్రచారం అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. కానీ అప్పుడు అనివార్య కారణాల వల్ల ఆ ప్రతిపాదనని తాత్కాలికంగా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. తర్వాత మనం ఏదైతే విశాఖపట్నం రైల్వే జోన్ ప్రారంభమైన తర్వాత తిరిగి ఈ ప్రతిపాదనని మళ్ళీ తెర మీద తీసుకొని వచ్చిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మనం ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి నిన్న దర్శిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ త్వరలో ఈ ఆగస్టు నెల చివరి లోపల ఈ మెమో ట్రైన్ కనిగిరి నుంచి గుంటూరుకు వెళ్ళే మెమో ట్రైన్ని త్వరలో ప్రవేశపెట్టినట్లు ఆ సంబంధించిన యొక్క ఉత్తర్వులు కూడా పూర్తి స్థాయిలో అనుమతులు కూడా లభించినట్లు గత 2 వారంలో ఏదైతే నర్సరాపేట లోక్సభ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఇరువులు ఆ రైల్వే శాఖ మంత్రి అశ్విన్తో భేటీ అయ్యి ఈ ప్రతిపాదన గురించి తీసుకోబోగా వాళ్ళు అనుమతి మంజూరు చేసినట్లు కూడా నిన్న జరిగిన ఒక దర్శిలో జరిగిన సభలో ఆయన ప్రసంగించిన పరిస్థితి ఉంది. మాగుంట యొక్క వ్యాఖ్యల నేపథ్యంలో ఆగస్టు 3వ వారం లేక 4వ వారంలో కనిగిరి నుంచి గుంటూరుకు వెళ్ళే ప్యాసింజర్ రైలు లేకపోతే మరో రైలుని తెర మీదకు తీసుకొని వచ్చి అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు మాగుంట చేసిన వ్యాఖ్యలు బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద మా ఎంపీ మాగుంట కీలకమైన వ్యాఖ్యల ద్వారా మనం ఈ నెలలో మన ఆగస్టు నెలలో ఖచ్చితంగా మెమో ట్రైన్ని మనం చూసే పరిస్థితి అయితే కనపడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే గత 2 నెలల క్రితం ఏ విధంగా ఉందో ప్రస్తుతం కూడా దాదాపు 95% రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయిన పరిస్థితి. ఇంకా ప్యాచ్ వర్క్ చిన్న ఉంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తే 100% పూర్తి అయ్యే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్లో ఆదివారం కావటం వల్ల పట్టణంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇప్పుడు దాకా పరిశీలించిన పరిస్థితి ఉంది. ఆదివారం పట్ల పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్కి వచ్చి పట్టణ ప్రజలు ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఈ పరిస్థితి చూసిపోయే పరిస్థితి. కొంతమంది మనం చిన్నాలతో మాట్లాడినప్పుడు రైల్వే స్టేషన్ బాగా నిర్మించారు, త్వరలో రైలు వస్తే బాగుంటుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. మొత్తం మీద మాగుంట నిన్నటి రోజున చేసిన వ్యాఖ్యలను బట్టి మనం ఆగస్టు 3వ వారం లేక 4వ వారంలో పొదిలి మీదుగా రైలు రాకపోకలు కొనసాగించే అంశం మాత్రం దాదాపు ఖరారైందని మనం భావించవచ్చు. ప్రస్తుతం తాజా పరిస్థితి ఈ విధంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి, పొదిలి టైమ్స్. ఆదివారం అని మేము రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ చాలా బాగా ఉంది. త్వరలో రైలు వస్తే బాగుంటుంది. तो इतवार ट्रेन आना को है आन नहीं क्या कि जमाल नहीं. రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇవాళ సండే కాబట్టి ఫ్రెండ్స్తో అందరంతో చాలా సంతోషంగా ఉంది. రైలు నిర్మాణంగానే బాగా జరుగుతుంది. త్వరలో రైలు తిరగాలనుకుంటున్నాను.